ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మేకల ప్రసాద్, కన్నగంటి శంకర్రావు, మేకల పెదవెంకటరత్నం, ఈదర ధనుంజయ్ తదితరులు మాట్లాడుతూ ఇప్పటికీ 3 సార్లు ఎదబెట్టడం వల్ల ఎకరానికి 15,000 నుంచి 18,000 ఖర్చయిందని అన్నారు. మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా తిరిగి 4వసారి ఎదపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. 4వసారి ఎదపెట్టడానికి చేతిలో విత్తనాలు లేవని, కనుక ప్రభుత్వమే వంగడాలని ఎరువులను ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎకరానికి ప్రస్తుతం 18,000 నుండి 25,000 రూపాయల వరకు కౌలు చెల్లించాల్సి వస్తుందని, కౌలు రైతులు వడ్డీలకు తెచ్చి కౌలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలు శరణ్యమని అన్నారు. గత సంవత్సరం కూడా రైతులు ఖరీఫ్లో తీవ్రంగా నష్టపోయారని, కౌలు రైతులకు సీసీ కార్డులు లేకపోవడం వల్ల బ్యాంకు రుణాలు లభ్యం కావటం లేదని, అందువల్ల రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ములక శివసాంబిరెడ్డి, వేజండ్ల లోకయ్య, కన్నగంటి శేషసాయి, దేశబైన శ్రీనివాసరావు, ఆర్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.